హనుమ విహారీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఈ సిరీస్ చాలా రోజులుగా కొనసాగుతూ వస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ను అభిమానించే కొంతమంది ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ లాక్డౌన్ కిడ్స్ అంటూ హనుమ విహారీ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశాడు. తనను కావాలని టార్గెట్ చేస్తున్నారని, ట్రోల్స్ కూడా చేస్తున్నారంటూ గతంలో వీడియోలు కూడా పెట్టాడు. అయితే తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కి చేరుకోవడంతో మరోసారి హనుమ విహారీని ఆరెంజ్ ఆర్మీ తగులుకుంది. ఐపీఎల్ 2026 సగం సీజన్ ముగిసిన తరువాత సన్ రైజర్స్ వరుస విజయాలు సాధిస్తున్న సమయంలో హనుమ విహారీ తన ప్లే ఆఫ్స్ టీమ్స్ ను ప్రకటించాడు. అందులో సన్ రైజర్స్ పేరే లేదు. పంజాబ్, ఆర్సీబీ, సిఎస్కే, గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాయని విహారీ చెప్పాడు. హనుమ విహారీ చెప్పిన తరువాత నుంచి పంజాబ్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. చెన్నై సూపర్ కింగ్స్ పడుతూ లేస్తూ వస్తూ సన్ రైజర్స్ పై ఓటమితో మొత్తానికి ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయింది. గుజరాత్ టైటాన్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయిన తరువాత హనుమ విహారీ మరింత ఘాటు కామెంట్స్ చేశాడు. సన్ రైజర్స్ జట్టు ఫ్లాట్ పిచ్ మీదే ఆడుతుందని, స్లో పిచ్ పై రాణించలేదంటూ చెప్పుకొచ్చాడు. అందుకే అహ్మదాబాద్ పిచ్ పై 100 లోపే ఆల్అౌట్ అయిందంటూ కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ పై తెలుగు కామెంటేటర్, మాజీ క్రికెటర్ తిరుమల శెట్టి సుమన్ ఇండైరెక్ట్ గా కౌంటర్ అటాక్ ఇచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కి అడుగుపెట్టిన తరువాత తిరుమల శెట్టి సుమన్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో హనుమ విహారీ పేరు డైరెక్ట్ గా తీసుకురాకపోయినా గతంలో విహారీ చేసిన ఫ్లాట్ పిచ్లపైనే సన్ రైజర్స్ గెలుస్తుందని, స్లో పిచ్లపై బ్యాటింగ్ చేయలేదు అన్న కామెంట్స్ పైనే సుమన్ కౌంటర్ అటాక్ ఇచ్చాడు. చపాక్లో అదే స్లో పిచ్ పై సన్ రైజర్స్ ఆడిన తీరును సుమన్ వివరించాడు. సన్ రైజర్స్ టీంలో ఛాంపియన్స్ ఉన్నారని, ప్రపంచ క్రికెట్లో ఆడిన ఎంతో మంది మేటి ఆటగాళ్లు ఉన్నారని, వాళ్లకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఆడాలో తెలుసంటూ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇలాంటి వాళ్లంతా ఛాంపియన్ క్రికెటర్స్ అని సుమన్ గుర్తు చేశాడు. మరోసారి ఎవరైనా సన్ రైజర్స్ ఫ్లాట్ పిచ్ల పైన స్కోర్ చేస్తుంది అని అంటే వాళ్ళకి చపాక్లో విజయాన్ని గుర్తు చేయాలని చెప్పాడు. అయితే తిరుమల శెట్టి సుమన్ పోస్ట్ చేసిన వీడియో కింద సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ హార్ట్ ఇమోజీలతో కామెంట్ బాక్స్ నంతా నింపేశారు. అంతేకాకుండా కొందరు ఫ్యాన్స్ అయితే ఇవే మాటలు కొంచెం హనుమ విహారీకి కూడా చెప్పు అంటూ కామెంట్స్ చేశారు. మొత్తానికి హనుమ విహారీ వర్సెస్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ అనే ఈ సిరీస్ ఈ సీజన్ ముగిసే వరకు కొనసాగుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.